కుంకుమ పూజ ఎప్పుడు కూడా ఈ విధంగా చేయాలండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కుంకుమ అమ్మవారి ప్రతిమ ఏదైతే మనం ఈ విధంగా పూజ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ పాత వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఇది అహంకారానికి గుర్తనమాట. ఎప్పుడు కూడా మనం ఎవరినైనా చూపించాలంటే ఇలా చూపిస్తాం కదండీ! అందుకే ఇది దైవం. ఈ దైవం సహాయంతో అహంకారాన్ని అణిచిపెట్టి మనం అనుభవిస్తూ సాటివారు వేడుతూ మోక్షాన్ని పొందాలి. అంటే నీ దగ్గర రూపాయి ఉంటే రూపాయి నిన్ను తినేయమని చెప్పేయలేదు. ముప్పావలా నిన్ను తినమని జెప్పారు. కనీసం ఒక పావలా దాన ధర్మాలు చేయమని జెప్పారు. అంటే ముప్పావలా నువ్వు తిను. నీకొచ్చిన రూపాయి సంపాదనలో పావలా దాన ధర్మాలు చెయ్యి. ఎందుకు? నువ్వు ఎళ్ళిపోయిన తర్వాత నీ కీర్తి ప్రతిష్టలు ఇక్కడే ఉంటాయి. అంటే ఏ వ్యక్తి అయితే గనక దాన ధర్మాలు జేస్తాడో అతన్ని 10 మంది మెచ్చుకుంటారు కదా! ఆ విధంగా ఉండడం కోసం నీతో పాటు ఉన్న సమాజం కూడా ఎదగడం కోసం ఈ విధంగా మన పెద్దలు చెప్పారనమాట. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఇలా ఆచమనం చేస్తామో, ఈ ఆచమనం గుర్తులో మీరు అబ్జర్వ్ చేస్తే మొదటిది అహంకారం, చివరిది మనం వెళ్ళిపోయిన తర్వాత ఉండేది. అంటే ఈ రెండిటి అవసరము మనం వివాహంలో పాణిగ్రహణ సమయంలో ఈ వేలుని అంటే లిటిల్ ఫింగర్ అంటారు కదండీ! ఈ వేలుని కూడా ఇచ్చేస్తాం కదా ఆవిడకి. అందుకని అహంకారం పనికిరాదు. పూజ చేసే సమయంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము. మాత్సర్యం అంటే ఏంటండి? నా పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు, నా వంశము, నా వాళ్ళకే కావాలి. ఈ డబ్బంతా నాకే కావాలి. ఈ ఆస్తులన్నీ నాకే కావాలి. ఈ కార్లు ఇటువంటి ఉద్దేశం ఉండకూడదనమాట.